అవుతారంటారు? చంద్రబాబు అవుతారు. చంద్రబాబు గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? చంద్రబాబు గారు ఓటు ఎందుకు వేయాలంటే జగన్ అంతా ఏం చేయలే, రోడ్లు కూడా వేయలా. మాకు అంత చంద్రబాబు అయితే బాగా చేస్తాడనిపిస్తుంది. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా? సంక్షేమ పదాలు కానీ మమ్మీకి వచ్చినాయి, కానీ మరీ అంటే డల్ అంత ఏం బెనిఫిట్లు ఏమి అనిపించలే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏమి అభివృద్ధి చేయలేదా? మేము ఎమ్మెల్యే అని ముస్తఫా గారు ఏమి అభివృద్ధి చేయలేదా? మాకు ఎమ్మెల్యే విడుదల రజనీ గారు వచ్చారు. విడుదల రజనీ గారు విడుదల రజనీ గారు వచ్చారు. విడుదల రజనీ గారు కూడా బాగానే చేశారు అనిపిస్తుంది. మరి మాకంతా ఇది, నేను అయితే స్టూడెంట్ని. నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు గారు అవుతారు. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 130 వస్తాయి అనిపిస్తుంది, 130. మీ పేరేం పేరు? ఆనందరావు. ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలిచేది అట్లా ఉంచి నా ఉద్దేశం అయితే టీడీపీ అధికారంలో రావాలి, ప్రభుత్వం మారాలి. రాష్ట్రం అప్పుల అయిపోయింది. భయంకరమైన పరిస్థితుల్లో అప్పులు తీర్చాలంటేనే కేంద్రం నుంచి సహకారం లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు. అసలు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ప్రభుత్వం ఆలోచిస్తుందా? సంక్షేమ పథకాలు డబ్బులు పంచుకుంటూ వెళ్తే భోజనం చేసుకొచ్చుంటే పథకాలు ఎంతకాలం ఉన్న పథకాలు, సంక్షేమ పథకాలైనా డెవలప్మెంట్ ఉండాలా? ఒక రోడ్డు వేసారా? రాజధాని లేని రాష్ట్రం అయితే అసలు విలువ ఉందా? ఇతర రాష్ట్రాల్లో 1,00,000 మంది వెళ్ళిపోయారు. రాజధాని పని ఆపడంతో 1,00,000 మంది బయటికి వెళ్ళిపోయారు. జగన్ తిరుగులేదు దానికి, ఎమ్మెల్యేలు తీసి పక్కన పెట్టు. ఎమ్మెల్యే ఎవరిక్కడ? మీ ఎమ్మెల్యే ఎవరిక్కడ? ముస్తఫా గారు, వాళ్ళ అమ్మాయి ఫాతిమా గారికి గెలుస్తారా? గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలంటారు? చూసి ఓట్లు పడతాయి, ఎమ్మెల్యేలు చూసి ఓట్లు పడవు. సీఎంని చూసి ఆయన చేసిన పనులను బట్టి, ఆయన ఇచ్చిన పథకాలు పెట్టి, అయ్యా నాకు ఆటోకి 4 సంవత్సరాలు 40,000 వేసాడు. అయ్యా సొంత ఇల్లు ఇచ్చాడు, పట్టా ఇచ్చాడు. ఇంకేం కావాలి నీకు? ఇంతకంటే ఒక్క మనిషికి, ఒక కుటుంబానికి ఇంతకంటే ఏం చేయాలి ఒక సీఎం? అదేమంటే రేట్లు పెంచాడు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఏంది? ఒక్క రాజధాని పెట్టి ముస్తఫా గారు అభివృద్ధి చేశారండి. ముస్తాఫా గారి వరకే అంటే ఆయన చేసినంత వరకు చేశారు. చేయడానికి ఇప్పుడు పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి? సంక్షేమ పథకాలు ఏమాత్రం ఇచ్చినాయి అంటారు? సంక్షేమ పథకాలన్నీ ముస్తాఫా గారు ఏమైనా అందరూ ఇచ్చారు కదా, టోటల్గా స్టేట్ వైడ్గా. ఆయన పర్సనల్గా అంటే ఆయన నాకు తెలిసిందని నాకు ఒక 28-30 ఇయర్స్ తెలుసు. పర్సనల్గా అయితే చాలా మంచి వ్యక్తి. ఆయన ఎన్నిసార్లైనా గెలవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, వాళ్ళకి ద్రోహం చేసే మనిషి కాదు, నష్టపరిచే మనిషి కాదు. ముస్తాఫా గారు అంటే చాలా మంచి మనిషి. మరి వాళ్ళ డాక్టర్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న టైట్ పొజిషన్లో ఎట్లా ఉంటుందనే చూడాలి. ప్రతి టైట్ ఉంటుందనేది నా ఉద్దేశం. మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేను ఓటు అనేది చెప్పకూడదుగా. అంటే నేను నా నెక్స్ట్ ఓటు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలంటే? గ్రాడ్యుయేట్ని నేను చెప్తానండి, నేను గ్రాడ్యుయేట్ని. ఓటు అనేది ఇది ప్రత్యక్ష ఎన్నిక కాదు కదా, పరోక్షంగా ఓటేస్తాం. అంటే మన మనసులో ఉన్నది మనకు నచ్చిన పార్టీకి వేస్తాం. అది ప్రత్యక్షంగా బయటపరచకూడదు. అయితే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం. ఆయన చేసిన పథకాలు అవి కానీ అయితే నచ్చినాయి. సార్ ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? సీట్ల విషయం చేసి అంత అనాలిసిస్ చేసి అంత కెపాసిటీ సీఎం ఎవరు అవుతారంటారు? నేను అనుకుంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుగా 150, 160 అలా మనోళ్ళు 175 అనేది రాకపోవచ్చు, కానీ పార్టీ అయితే లీడింగ్లోకి వస్తుంది. ఓకేనా? ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటారు? లోకల్ 1 టౌనా 2 టౌనా? 1 టౌన్ వచ్చేసి మన నూతె ఫాతిమా గారు వెళ్తారు వైసీపీ తరఫున. 2 టౌన్ వచ్చేసి విడతల రజనీ గారు వెళ్తారు వైసీపీ తరఫున. టీడీపీ అనేది రాదు. ఫాతిమా గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? ఫాతిమా గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? ఫాతిమా గారికి ఎందుకు వేయాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసే సేవలను చూసి నిలబెట్టారు కాబట్టి మేమందరం అభిమానంతో అందరం వేస్తాం. ఎందుకంటే పైనుంచి మంచి ప్రతి ఒక్క పేదవాడికి మేలు జరుగుతుంది కాబట్టి, అతను వీళ్ళు మేలు చేస్తారని అతను భావించాడు కాబట్టి, అతను చెప్పాడు కాబట్టి మేము వేటేస్తాం. సీఎం ఎవరు అవుతారంటారు? జగన్మోహన్ రెడ్డి పక్కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ మన ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక పెద్ద కొడుకుగా కానీ, పిల్లలకి మేనమావ కానీ, ఒక ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఒక నెంబర్గా ప్రతి ఒక్క ఇంట్లో అతను
మేలు చేశాడు కాబట్టి పదొక్కరు అతన్ని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఓటేసి గెలిపించుకుంటారు. ఎందుకంటే కారణాలు చాలా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో మేలు జరిగింది. ప్రతి కుటుంబానికి ఈ కుటుంబం జరగలేదంటాక లేదు. పక్కాగా అన్న టీడీపీ తరపున రాదు కానీ వైసీపీ వచ్చేసి ఫాతిమా గారు ఖచ్చితంగా గెలుస్తారు. సీఎం ఎవరు అవుతారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు అన్నీ ఇస్తున్నారా? అన్నీ వస్తున్నాయి అన్న, పరిపాలన బాగుంది. జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? పేదవాడు ఆకలి తీర్చాడు, ఒక మంచి చేశాడు. అన్ని పథకాలు ప్రభుత్వం కానీ పిల్లల పట్ల కానీ స్కూల్ పట్ల కానీ ఒక పేదోడు కడుపులో నీళ్లు కదలకుండా బతుకుతున్నాడంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. సరే, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 175 పక్కాగా. ఎవరు ఎన్ని ఆటలాడినా ఎవరు ఎన్ని చేసినా ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కాగా ఆయన గెలుస్తాడు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? ఎందుకు వేయాలంటే అతను పేదలకి జోలికి పోకుండా చాలా మంచిగా చూశారు పేదలకి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక గృహ కార్మికులు ఎవరైనా సరే ఓటు వేయకూడదు, ఉసికే ఆపేసేసి సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. గృహ కార్మికుడు ఎవరైనా సరే ఆ గృహం కట్టారంటే ఎంతమంది కార్మికులు ఉంటారో ఇప్పుడు మళ్ళీ ఇసుకే ఆపారు. నాలాంటి వాళ్ళు పేదోళ్ళు ఎక్కడ పని చేయాలి? అలా నాశనం చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నేను చంద్రబాబుకే ఓటేస్తా. చంద్రబాబు గారు ఈసారి సీఎం అవుతారంటారా? అవుతారండి, అవ్వాలి కూడా. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? ఇంచుమించుగా 95-90 కన్ఫామ్ నా ఎస్టిమేట్ ప్రకారం. లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటారు? మేము వేసింది 3 సార్లు కూడా శుచికి వేసామండి, సుచరిత్ర గారికి. ఆమె ఏం చేయలేదండి, మాకేం న్యాయం చేయలే ఆమె. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గ్యారెంటీగా వస్తారు, రావాలి. ప్రతి గృహ కార్మికుడు అన్న ప్రతి వ్యక్తి అతనికే ఓటేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ జనసేన కూటమే కలిసిద్దన్న, పక్కా గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది అభివృద్ధి? పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా? 3 రాజధానులు అన్నారు, ఏడన్నా ఒక రాజధాని ఉందా? ఆంధ్రావాడు హైదరాబాద్ పోతే మీ రాజధాని ఎక్కడ అంటే తలదించుకొని మళ్ళీ బస్సు ఎక్కి తిరిగి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా? రాజధాని ఏడన్నా చూపించమనండి. సంక్షేమ పథకాలు ఏం రాదు. సంక్షేమ పథకాలు వస్తే ఎట్లా సరిపోద్దన్నా? ఒక ఆటో వాడికి 10,000 వేస్తున్నారు. ఈయన పరిపాలనలోకి వచ్చినప్పుడు 83 రూపాయలు డీజిలు, ఇవాళ 100 రూపాయలు డీజిలు. 100 రూపాయల డీజిల్ని రోజుకు మేము 3 లీటర్లు కొట్టేస్తాం. నెలకి ఎంత అవుతుందన్న? నెలకు 900 ఎక్స్ట్రా కడుతున్నాం. అదే 900 సంవత్సరానికి 7,000 10,000 చిల్లర అవుతుంది. మాకేమి ఇస్తున్నాడు? మేమే గవర్నమెంట్కి 1,500 ఎక్స్ట్రా కడుతున్నాం డీజిల్ మీదగా. మాకు 10,000 ఇచ్చే ఉపయోగం ఏముంది?